నా పేరు వీరయ్య, సోదరం వీరయ్య. మేము 2.5 ఇచ్చాము. మాకేందని చెప్పాలంటే ఎలగపూట రెవెన్యూ, మందనూరు రెవెన్యూ. మందనూరు రెవెన్యూలో అంటే మామూలుగా మనకి ఎకరానికి వచ్చే వాళ్ళకి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు వచ్చే వాళ్ళకి కమర్షియల్ ఇవ్వడం జరిగింది. మాకు సచివాలయం వెనకమాలే 150 కమర్షియల్ వచ్చింది. మామూలుగా రెసిడెన్షియల్ కూడా సచివాలయం వెనకమాలే వచ్చింది. ఫ్లాట్లకి అయితే చక్కగా 4 వైపులా రాళ్ళు వేశారు, అద్దులు చూపించారు. తర్వాత GPS ద్వారా కూడా మనం ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో కూడా వెళ్ళొచ్చు. అంటే నాకు ఫ్లాట్ తెలియలేదు అనుకోండి, సపోజ్ GPS లో నెంబర్ కొడితే మనం డైరెక్ట్గా ఫ్లాట్ కాడికి వెళ్ళిపోతాం. మనకు ఫ్లాట్ చూపించింది. ఆ విధంగా ఉంది. అంటే మ్యాపింగ్ కానీ ప్లానింగ్ కానీ అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాల మటుకి బాగా ఇబ్బంది పడ్డాము, ఇబ్బందులు గురి చేశాడు. ఆయన మాట్లాడేది ఏందని చెప్పానంటే ఒకసారి అమరావతికి మద్దతు అంటాడు, ఇంకోసారి ఏమో 3 రాజధానులు అంటాడు, తర్వాత ఏమో మనకి హైదరాబాద్ పాత అంటాడు, తర్వాత ఏమో రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, దేశానికి ఉండిద్ది, రాష్ట్రానికి రాజధాని ఉన్నదని చెప్పి అంటాడు. ఒక్కోసారి ఏమో ఎందుకయ్యా చంద్రబాబు వైజాగ్ అని అంటాడు, తర్వాత ఏమో యూనివర్సిటీ దగ్గర ఒక 500 ఎకరాలు తీసుకొని ఇక్కడ కట్టొచ్చుగా అంటాడు. దాని తర్వాత మావిగాని అంటాడు. మొన్న వచ్చే వాళ్ళకేమో విజయవాడే మనది రాజధాని అని చెప్పని అంటాడు. అలాంటి మతి సిమితం లేని వ్యక్తితో రాజధాని మనకి కొత్తగా ఏర్పడటం వల్ల, ఇలాంటి వ్యక్తి ఉండటం వల్ల పెట్టుబడులు రావడానికి కానీ ఇక్కడ ఇన్వెస్టులు ఎవరైనా చేయడానికైనా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అతనికి సరైన అవగాహన లేదు. ఇలాంటి వ్యక్తి పరిపాలన చేయటం అనేది చాలా బాధాకర విషయం. ఆయన ఇష్యూ ఏందని చెప్పాను. ఇంకో ఇష్యూ ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు వాళ్ళు కూటమి విజయోత్సవం అని చెప్పని పెట్టారు. ఈయనేం పెట్టాడంటే వెన్నుపోటు దినం అని పెట్టాడు. వెన్నుపోటు దినం అంటే ఎట్లా అయిందని చెప్పానంటే వాళ్ళు విజయాన్ని పొందారు కాబట్టి విజయోత్సవం పెట్టారు. ఈయన వెన్నుపోటు దినం అని చెప్పానంటే ప్రజలు నాకు ఓటేయలేదు కాబట్టి ఆ రోజు నేను వెన్నుపోటు దినంగా పరిగణిస్తున్నానని చెప్పేసి వెన్నుపోటు దినం పెట్టాడు. అంటే ఇతనికి ఎట్లా ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అని కానీ ఉండకూడదు, రాజధాని అనేది ఉండకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఏదైనా ఉంటే నేనే దోసుకోవాలి, ఏ కాడికి ఇది చేసుకోవాలి, పక్క రాష్ట్రంలో పోయి మనం బతికే విధంగా ఉండాలి. చుట్టుపక్కల కూడా మొన్న కవిత గారు మాట అన్నారు కదా, మీ రాజధానిలో నీళ్ళు రాకుండా అని చెప్పని. వచ్చేది వాళ్ళ దాంట్లో ఆమె మనం కామెంట్ చేసే అంత స్థితికి మన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అనమాట. ఇలాంటి వ్యక్తి మనకి ఒకసారి ఏంటంటే చూద్దామని చెప్పిన ఆలోచనతో చేశారు, అవకాశం ఇచ్చారు. మళ్ళీ అతనికి ఏనేదని చెప్పానంటే అనిపించింది జనానికి, ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా అదే అనిపించింది. లాస్ట్కి మేము హైవే మీద ధర్నా చేస్తుంటే ఆ భోజనం టైం అయితే భోజనం తీసుకొచ్చి దాంట్లో ఇసుకు కూడా చల్లిచ్చాడు ఈయన ఈరోజు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి అమరావతి పరిరక్షణ కమిటీ అని చెప్పేసి అని రైతుల దగ్గర ఏమని అడుగుతాడు, ఏమని మాట్లాడతాడు, ఏమని చెబుతాడు. ఏముంది ఇంకా ఆయనకి అవకాశం ఏముంది? నీకు ఎక్కడ రాజధాని ఉండాలనేది నీకే మతి సీమితం లేదు. ఒక నిర్ణయం మీద ఏందనేది లేదు. ఇప్పటికీ దగ్గర 10 నిర్ణయాలు చెప్పావు. నువ్వు అమరావతిలో ఉన్న రైతులను ఏమని పరామర్శిస్తావు? మీరు మావిగా అని చెప్పానంటే గతంలో 3 రాజధానులు అన్నారుగా, అది స్టాండా? తర్వాత వచ్చే వాళ్ళకి హైదరాబాదే రాజధాని అన్నారుగా, అది స్టాండా? నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్నారుగా, అది స్టాండా? వైజాగ్ కూడా చెప్పారు. తర్వాత 3 రాజధానులు అన్నారు కదా, 3 రాజధానులు అని చెప్పానంటే 3 రాజధాని స్టాండా? మరి నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని చెప్పి అన్నాడు, అది స్టాండా? ఏది స్టాండ్ అసలు అర్థం కలగడానికి? యూనివర్సిటీ దగ్గర చెప్పమంటాడు, కాసేపు మావిగాని అంటాడు. ఆయన ఏం లేదండి, జనాన్ని ఎవరిని ఇన్వెస్టర్లు ఎవరిని రానియకుండా చేయడానికి ఇవన్నీ మాట్లాడతాం తప్ప అంతకు మించేం లేదు. ఆడ ట్యాప్కి ఒక మాట, ట్యాప్కి ఒక ఏదంటే ఊసరవల్లి కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రంగును బట్టి మారుతా ఉండదు చూసారా, అదే విధంగా మాట్లాడు తప్ప ఇతనికి పరిపాలనకి చేయడానికి అర్హుడు కాదు.